పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయం ప్రభువా, మాతో మా అందరితో ఏం మాట్లాడదలుచుకున్నావయ్యా, అది మా హృదయంలోకి, జనాల హృదయంలోకి, ప్రజల హృదయంలోకి వెళ్ళుటకు సహాయం చేయండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ నీ వైపు తిరుగుటకు సహాయం చేసి నడిపించమని అయ్యా, ఈ ఉదయకాల సమయం ప్రభువా, పాటల్లో బలపరచమని, వాక్యములో బలపరచమని, మమ్మల్ని అందరినీ నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పాట పాడుకుందామండి. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, చుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ వడిలో నాకు సుఖము. ఈ ఉదయకాల సమయము నీ బలమును చూసుకొని వెర్రవేగకు. నీ బలము నీది కాదు,
నీవు ఏదైనా పొంది ఉన్నావంటే అది నీది కాదు, దేవుడిచ్చిందని గ్రహించినప్పుడు నీ బలము, నీ తెలివి, నీ జ్ఞానము ఉపయోగకరంగా మారుతాయి. అదే కానీ మనము నా తెలివి, నా సంపాదన, నా జ్ఞానము, నా బలము, నా అందము అనుకుంటే అది సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఎక్కడా కూడా అది అందముగా కనిపించదు, ఆకర్షణీయంగా కనిపించదు, ఆశీర్వదకరంగా కనిపించదు. అయితే పరిశుద్ధ గ్రంథములో దావీదు గారి 2వ కుమారుడు సొలొమోన్ రాజు గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సొలొమోన్ రాజు దావీదు గారి రెండవ కుమారుడు. అయితే ఇతను దేవాలయం కట్టుట్లో కూడా దేవాలయాన్ని యెరూషలేములో దేవాలయం కట్టుట్లో కట్టించారు. రాజుల కాలంలో ఇతను రాజుగా ఉన్నప్పుడు దేవాలయం కట్టించినట్లుగా ఉంది. అయితే ఈ దావీదు గారి కుమారుడు సొలొమోన్ రాజుల గ్రంథంలో సొలొమోన్ దేవునికి బలి అర్పించినప్పుడు దేవుడు కల్లో ప్రత్యక్షమయ్యి దేవుడు ప్రభువారు సొలొమోన్కి నీకేం కావాలో అని అడుగుతారనమాట. అడిగినప్పుడు సొలొమోన్ రాజు ఏం చేస్తాడంటే, నాకు దేవుడు అతనికి జ్ఞానంతో పాటు అతని ప్రజలకు సొలొమోన్ రాజు తన ప్రజలను సమర్థవంతంగా పాలించుటకు జ్ఞానం కోరుతాడనమాట. దేవుడి యొద్ద జ్ఞానం ఉందని గ్రహించి దేవుడి యొద్ద నుంచి జ్ఞానం పొందుటకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుడి వద్ద నుంచి జ్ఞానం పొందుకోవాలని అతను ఆశపడి దేవుడిని అడుగుతాడనమాట. దేవుడైతే ఆశీర్వదించాలనే కదా కల్లో కనిపించారు. అప్పుడు దేవుడు తన కోరినట్లు జ్ఞానంతో పాటు సంపద మరియు గౌరవాన్ని ఇస్తారనమాట. రాజుగా ఇతను ఎప్పుడైతే నించున్నాడో గౌరవం వచ్చినట్లే. అయితే జ్ఞానము, సంపద కూడా రాజునికి అనుగ్రహించారన్నమాట సొలొమోన్ రాజుకి. అయితే జెరూసలేంలో మొదటి ఆలయాన్ని నిర్మించుటలో అతని పాత్ర ఒకటి ప్రధానంగా ఉందన్నమాట. అతడు 3000 సామెతలు కూడా చెప్పినట్టుగా కీర్తనలు కూడా రాసినట్లుగా ఇక్కడ చెప్పబడుతుంది. అయితే సొలొమోన్ రాజు దేవుడిచ్చిన జ్ఞానమును, సంపదను, తర్వాత గౌరవాన్ని తన కొంతకాలం తర్వాత ఏం చేశాడంటే సొలొమోను గర్వపడ్డాడనమాట. ఇది అంతా దేవుడి వల్ల వచ్చింది కాదు, నా వల్లే వచ్చిందని గర్వంతో తన గర్వానికి అతను పొంగిపోయేవాడు. ఈ గర్వం ఏటయింది? దేవుడు అధికారాన్ని కోల్పోయాడు. అయితే దేవుడికి అధికారాన్ని కోల్పోయినప్పుడు సొలొమోన్ రాజు అన్యుల చేతిలో బంధింపబడతాడు. అన్యుల చేతిలో ఎందుకు బంధింపబడతాడు? ఇతని గర్వం ఇతనిలోకి ప్రవేశించడం వల్ల, ఇతని అహంకారం ఇతనిలో ఉండడం వల్ల, ఇది నేనే సంపాదించుకున్నాను, ఈ రాజుని నేనే, ఈ గౌరవం నాదే, ఈ సంపద నాదే అని అతను గర్వపడడం వల్ల అతను ఎంచి అన్యుల చేతిలో బంధింపబడతాడు. అన్యుల చేతిలో బంధింపబడ్డాడంటే అప్పుడు కూడా దేవుడు తన పక్కనే ఉంటారు. అయితే ఇతన్ని ఎంతో ఇబ్బంది పెట్టేస్తారనమాట. ఆఖరికి కళ్ళు పీకేస్తారు. వాళ్ళు కళ్ళు పీకేసినప్పుడు కూడా అతను అప్పుడు తెలుసుకుంటాడు, నేనేంటి, నా బ్రతుకేంటి, నేను ఎంత ఆశీర్వదింపబడ్డాను, నేను ఎలా ఉండేవాడిని, నేను తప్పు చేయడం వల్ల నా గర్వం నాలోకి రావడం వల్ల నా స్థితి ఇలాగైపోయిందని చెప్పి సొలొమోన్ రాజు అక్కడ పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు సమీపంగా ఉన్న దేవుడు వెంటనే తనకు బలం ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ సర్వనాశనం చేయుటకు సొలొమోన్కి అక్కడ బలం ఇచ్చినట్టుగా ఉందన్నమాట. దేవుడు బలం మనకు అనుగ్రహించినప్పుడు దేవుడు బలమిచ్చి ఆశీర్వదించబడ్డామని మనం ఉండాలి. కానీ మన గర్వము, మన హోదా చూసుకొని మనం ఎప్పుడు గర్వపడకూడదు. మన బలము, మన జ్ఞానము, మన బుద్ధి, మన సంపద సమస్తము దేవుడి వల్ల కలిగినాయి. దేవుడే కానీ మనకి ఇవ్వకపోతే మనం ఏ పాటి వాళ్ళము. అదే కానీ మనం ఈ ఉద్యోగం సంపాదించుకున్నాం, మన జీతం తెచ్చుకుంటున్నాం అంటే ఒక ఉద్యోగం రావడానికి కూడా దేవుడు కృపను బట్టే అది మనకు
పొందగలుగుతాం అన్నమాట. దేవుడి చిత్తం లేనిదే ఏమీ జరగదు. అందువల్ల మనం ఏం చేయాలంటే దేవుడి చిత్తానికి అనుసారంగా మన జీవితాలు ఉండేవారుగా చూసుకోవాలి. అయ్యా సొలొమోను రాజు వలె మనం ముందు బాగా 40 సంవత్సరాలు పాలించాడు. తండ్రి వలె దావీదు వలె 40 సంవత్సరాలు పాలించాడు. పాలించినప్పటికీ తనని ఎలాగైనా పాడు చేయాలి, ఇతని శక్తిని పాడు చేయాలి అని కొందరు పొంచి ఉన్న శత్రువులు ఎప్పుడు పొంచే ఉంటారు. మనకి ఎవరో ఒకరు శత్రువులు అనేవాళ్ళు ఉంటానే ఉంటారు. శత్రువుల చేతిలో చిక్కబడకుండా మనం ఏ రోజుకి ఆ రోజు దేవుడి వద్ద శుద్ధీకరించుకోవాలి మన జీవితాన్ని. అప్పుడు దేవుడి కాపుదల మనకు ఉంటుంది. ఇక్కడ ఏంటైందంటే గర్వంతో ఉండడం వల్ల ఇలాగ శత్రువులు మోకరించడం వల్ల అతను పాపంలో పడిపోతాడు, పరస్త్రీ ఏమోహంలో పడిపోతాడు. పరస్త్రీ ఏం చేస్తుంది, అతనికున్న శక్తిని ఎలా తెలుసుకోవాలని పదే 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 సొలొమోను రాజుని నీకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, నీ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, నీ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగినప్పుడు కొంతకాలం అయితే అతను చెప్పకుండా ఉండిపోయినప్పటికీ అతన్ని చాలా ఇబ్బందికరంగా చేయడం వల్ల అతనికి దేవుడు ఎలా అనుగ్రహించాడో అది చెప్పేస్తాడనమాట. చెప్పినప్పుడు తన శిరోజాల్లోని తన జ్ఞానం ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. అది ఏం చేస్తారంటే తను నిద్రించినప్పుడు కట్ చేసేస్తారు. తన జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానం అంతా కోల్పోయి పరస్త్రీ వ్యామోహంలో ఉండిపోవడం వల్ల, తప్పు చేయడం వల్ల, పాపంలో పడిపోవడం వల్ల, జీవితాన్ని జీవించడం వల్ల దేవుడికి దూరం అయిపోయి తన జీవితాన్ని అంతా అతలాకుతలంగా చేసేసుకుంటాడనమాట. ఒక రాజు అనే ప్రదేశంలో ఉండి రాజుగా పాలించి 40 సంవత్సరాలు పాలించి దేవుడి మందిరం కట్టడంలో తిని హస్తముంచి దీనే మందిరం కట్టించి ఇవన్నీ చేసినప్పటికి కూడా పాపంలో పడిపోవడం వల్ల దేవుడికి దూరం అయిపోతారనమాట. ఎప్పుడైనా మనం పాపం అనేది మన పక్కనే ఉంటుంది. మనం దాంట్లో పడకుండా ఎప్పటికప్పుడు మన జీవితాన్ని ఎప్పటికప్పుడు భద్రంగా దేవుడి మందిరంలో మనం ఉన్నప్పుడు, దేవుడితో సావాసం చేసినప్పుడు మనం పాపంలో పడిపోకుండా మనకు ఒక అండగా దేవుడి హస్తం మనకు ఉంటుంది అనమాట. ఇప్పుడు సొలొమోను రాజు పాపంలో పడిపోవడం వల్ల తన ప్రాణాల మీదకే తెచ్చుకున్నాడు. ఐశ్వర్యం పోయింది, అందం పోయింది, గౌరవం పోయింది, జ్ఞానం పోయింది, ఆఖరికి వాళ్ళ చేతిలో ప్రాణం కూడా విడిచేసినట్లుగా ఉంది. అయితే ఈ సొలొమోను రాజు గురించి మనం చెప్పుకున్నప్పుడు మనం దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకుంటూ దేవుళ్ళో మనం బలపడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే వస్తారనమాట. అయితే ఇలాగ చాలా మనకు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పటికీ కూడా పాపంలో పడిపోకుండా మన జీవితాన్ని సరిచేసుకుంటూ వెళ్ళినప్పుడు మన జీవితాలు ఎంతగానో ఆనందంగా, సంతోషంగా, సమాధానంతో, జ్ఞానంతో, గౌరవంతో, సంపత్తో నింపబడతామన్నమాట. సొలొమోను వలె మనం లోకంలో పడిపోకుండా, పరస్త్రీ అమోహంలో పడిపోకుండా, చెడ్డ కార్యములు చేయకుండా మన జీవితాన్ని సరిచేసుకొని జీవితం ఎలాగుండాలి అనేది మనం ఏ రోజుకు ఆ రోజు దేవుడి జ్ఞానంతో నింపబడి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మనం ఎప్పుడూ బాగుంటాం అనమాట. అలాగా ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా మా జ్ఞానం ఏ పాటిది ప్రభువా తండ్రి నాయన, నువ్విచ్చి జ్ఞానము దగ్గర తండ్రి నాయన మాకు జ్ఞానం కొదువుగా నుంచో నువ్వు అడగమన్నావు ప్రభువా. అయ్యా తండ్రి నాయన సొలొమోను రాజు నేను జ్ఞానమును అడిగాడు. జ్ఞానంతో పాటు సంపద, గౌరవం దేవా జ్ఞానము అనుగ్రహించున్నావు ప్రభువా. మేము ఒకటి అడిగితే ప్రభువా అయ్యా రెండింతలతో నువ్వు ఆశీర్వదించగల గొప్ప దేవుడివి ప్రభువా తండ్రి నాయన. ఈ ఉదయకాల సమయము ప్రభువా యవ్వన బిడ్డలు ప్రభువా అయ్యా నిన్నేటి అడుగుతున్నారో ప్రభువా వాటికి అనుగ్రహింపబట్టుకు అయ్యా నీ కృప దయచేయండి అయ్యా. యవ్వన కాలమందు ప్రభువా నీ తాటి మీద నడిచేవారుగా ప్రభువా, నీ మార్గంలో నడిచేవారుగా ప్రభువా యవ్వన బిడ్డల్ని దర్శించండి ప్రభువా. యవ్వన కాలమందు ప్రభువా అయ్యా నీ కాడి మోయేవారుగా ఉంచండి ప్రభువా. యవ్వన కాలమందు బలవంతుని చేతిలో బాణములుగా ఉంచండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఏ చెడు పాపము బిడ్డల కంటకుండా ప్రత్యేకంగా భద్రపరచండి ప్రభువా. యవ్వన కాలమందు ప్రభువా మంచి జ్ఞానము, మంచి శక్తి, మంచి సంపద, మంచి అందము, మంచి ఉద్యోగము దేవుడు కృపను బట్టి అనుగ్రహింపబడును గాక తండ్రి. ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా ఎవరైతే ప్రభువా అయ్యా నీ వైపు చూసి మొరపెడుతున్నారయ్యా అయ్యా నీ కృప దయచేయండి ప్రభువా. అయ్యా యవ్వన బిడ్డల్ని తండ్రి అయ్యా తండ్రి నాయన చెడు పాపం అంటుకోకుండా, చెడులో పడిపోకుండా నువ్వే కాచి కాపాడండి అయ్యా. అయ్యా తండ్రి నాయన
ఐసీయూలో ఉన్నవాళ్ళని ప్రభువా, హాస్పిటల్లో ఉన్నవాళ్ళని ప్రభువా, మంచాలపై ప్రభువా, మరణ పడకల మీద ఉన్నవాళ్ళని ప్రభువా అయ్యా నువ్వు దర్శించే దేవుడివి అయ్యా. దర్శించండి ప్రభువా, స్వస్థతనివ్వండి ప్రభువా, ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా, సాక్ష్యం కింద నిలబెట్టండి ప్రభువా అయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ప్రభువా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి సురక్షమైన ప్రాంతమునకు నడిపించండి. రాకపోకలేదు నీ కాపుదలు ఉంచండి అయ్యా తండ్రి నాయన. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ ప్రభువా అయ్యా తండ్రి నాయన యేసయ్యా ఇగో ట్రైన్లో వెళ్ళిన వాళ్ళే కానీ ప్రభువా తండ్రి అందరినీ కూడా ప్రభువా అయ్యా తండ్రి నాయన క్షేమకరమైన మార్గంలో నడిపించండి ప్రభువా అయ్యా తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా దేశ రాష్ట్ర పట్టణాలు దీవించండి ప్రభువా అయ్యా తండ్రి. మా దేశ సంపన్న దేశంగా ఉంచండి ప్రభువా, దీవించండి ప్రభువా అయ్యా. మిలిటరీ, ఎయిర్పోర్ట్, రక్షణ దళాలు దీవించండి, డాక్టర్లు దీవించండి, మంచి ట్రీట్మెంట్ ఇచ్చే విధముగా వాళ్ళకి మంచి జ్ఞానంతో నింపండి ప్రభువా. నీకు వందనాలు అయ్యా. మా తండ్రి నాయన ఎంపీ మొదలుకొని తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన యేసయ్య, ఎమ్మెల్యే, ఎంపీ తండ్రి నాయన యేసయ్య ప్రభువా మినిస్టర్లు అందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మంచి పాలన చేయుటకు ప్రభువా, ప్రజలు క్షేమంగా ఉండే పరిపాలన చేయుటకు సహాయం చేయండి ప్రభువా అయ్యా. నీకు వందనాలు. పాస్టర్ల కుటుంబాలు దీవించండి, సంఘ సేవకుల కుటుంబాలు దీవించండి అయ్యా. అయ్యా సంఘంలో ప్రతి సమస్యని తొలగించి ప్రభువా సంఘాలు దీవెనకరంగా, దేశానికి రాష్ట్రానికి సంఘాలు దీవెనకరంగా ఉండటకు సహాయం చేయండి ప్రభువా అయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. వృద్ధులను ప్రత్యేకముగా తండ్రి చలికాలం ముందు ప్రభువా అయ్యా సురక్షితంగా బిడ్డలు ఉండుటకు ప్రభువా సహాయం చేయండి, ఆరోగ్యంగా ఉండుటకు సహాయం చేయండి ప్రభువా అయ్యా తండ్రి నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. గర్భిణీలు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. చంటి బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా అయ్యా. వ్యాపార వ్యక్తుల్ని ప్రభువా, చేతి పనులు, ఉద్యోగాల్ని అయ్యా మంచి మేలులతో తండ్రి సమృద్ధితో నింపమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను ప్రభువా అయ్యా తండ్రి నాయన. నాయన నీకే వందనాలు అయ్యా, నీకే వందనాలు ప్రభువా తండ్రి నాయన. ఏ సంస్థ ఎవరైతే ఈ రోజు నీ వైపు తిరిగి ప్రార్థిస్తున్నారో ప్రభువా అంతరంగం ఎరిగిన గొప్ప దేవుడివి అయ్యా. తలంపుల్లోకి రాకముందే తలంచిన దేవుడివి అయ్యా తండ్రి. పిండముగా రూపింపబడకముందే మమ్మల్ని ఎరిగిన దేవుడివి అయ్యా తండ్రి నాయన. నీ చేతులు ప్రతి సమస్యను అప్పగిస్తున్నాను అబ్బా తండ్రి నాయనా అని నీకు మొరపెడుతున్నారో అయ్యా. మొర ఆలకించి దేవా వాళ్ళకి పరిష్కారం అనుగ్రహించండి, సమస్యల నుంచి లేవనెత్తండి, అప్పుల నుంచి లేవనెత్తండి అయ్యా, ఇబ్బందుల నుంచి లేవనెత్తండి అయ్యా. ఉద్యోగాలు ఇచ్చి తృప్తిపరచండి అయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా అయ్యా తండ్రి. దినదినము కూడా నీ ప్రార్థనలో మేము ఎదిగేవారుగా అయ్యా, చూసిన వాళ్ళు ఎదిగేవారుగా, సమృద్ధిలో నిలబడేవారుగా ఇగో తండ్రి నాయన. నువ్వు ఇచ్చిన జ్ఞానము, నువ్వు ఇచ్చిన గౌరవము అయ్యా, నువ్వు ఇచ్చిన సంపత్తు మేము తండ్రి సంతోష సమాధానంతో నింపబడేవారుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, చూసిన వారిని విన్నవారిని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన, ఈ పాటలు మీకు దీవెనకరంగా, ఆదరణకరంగా ఉన్నట్లయితే ఒక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. మీకు ఏంచి రోజు ప్రార్థన చేయుటకు మీ సమస్యలు మా దాంట్లో పెడితే, కామెంట్లో పెడితే మీ సమస్యల గురించి మేము ప్రార్థన చేయడానికి ఎప్పుడు మేము సిద్ధము, మా కుటుంబం సిద్ధము. మీ చేతి పనులు, మీ వ్యాపారాలు కూడా దీవింపబట్టుకు, ప్రత్యేకమైన ప్రార్థన చేయుటకు మేము సిద్ధంగా ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.